మసాలాలో సహజమైన రుచి ఎన్ఎస్పి మసాలాతో 100% నేచురల్ స్పైసెస్, నో కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్, ప్యూర్ ఫ్లేవర్, స్ట్రాంగ్ అరోమా విత్ ఎన్ఎస్పి మసాలా. అమరావతి రైతుల్లో తీవ్ర నిరాశ నింపినటువంటి అంశం వాళ్ళకి ఇస్తానన్నటువంటి ప్లాట్లకు సంబంధించినటువంటి లేఅవుట్ల అభివృద్ధి. సిఆర్డిఏ పరిభాషలో చూడాలంటే ఎల్పిఎస్ లేఅవుట్ల అభివృద్ధి అంటే ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద ఏవైతే భూములు తీసుకున్నారో వాటన్నిటిని కూడా ఎల్పిఎస్ లేఅవుట్స్ కింద, ఎల్పిఎస్ అంటే ల్యాండ్ పూలింగ్ స్కీమ్ లేఅవుట్ల కింద సిఆర్డిఏ కోట్ చేస్తుంది. జోన్స్ కింద ఒక 5-6 జోన్స్ని విభజించి అమరావతిని డెవలప్ చేసేటువంటి క్రమంలో ఏపీసీఆర్డీఏ మాస్టర్ ప్లాన్ని తయారు చేసుకుంది. వీటికి సంబంధించినటువంటి పనులు ఎలా జరుగుతున్నాయి, దీనిపైన ఇప్పుడు ఎక్కువ ఆసక్తి ఉంది. మనకు వచ్చినటువంటి కొన్ని తాజా సమాచారం, కొంత ఇన్ఫర్మేషన్ మనం ఒకసారి చూస్తే కనుక ఇది ప్రజెంట్ సిచ్యుయేషన్ అమరావతిలో ఎల్పిఎస్ లేఅవుట్ల దగ్గర జరుగుతున్నటువంటి అభివృద్ధికి సంబంధించి. ఎందుకంటే ఇది ఎల్పిఎస్ లేఅవుట్ల అభివృద్ధి కాదు, అయితే దానికి సంబంధించినటువంటి రూట్ ఫైనలైజేషన్ ఏ విధంగా జరుగుతుంది. ముఖ్యంగా ఇది E7 N7 E9 రహదారులకు సంబంధించినటువంటి జంక్షన్ పాయింట్ కింద దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన రహదారి వ్యవస్థ ఇక్కడ అమరావతి లేఅవుట్లకు సంబంధించి ముఖ్యంగా మనం చూడాల్సినటువంటి అంశం ఏంటంటే, ఎక్కడ చూసినా కానీ డెవలప్మెంట్ విషయంలో అమరావతిలో ఒక మాస్టర్ ప్లాన్, దానికి సంబంధించినటువంటి రోడ్ నెట్వర్క్, దీన్ని మనం పదే చర్చించాల్సి వస్తుంది. మాస్టర్ ప్లాన్కి సంబంధించి చూస్తే ఇలా కనిపిస్తుంది. ఇది మొత్తం కూడా ఈ ఎల్లో కలర్లో కనిపిస్తున్నాయి అన్నీ కూడా ప్లాట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాట్స్. ఇవి కమర్షియల్ ప్లాట్స్ కింద డిజైన్ చేశారు. ఎక్కడ చూసినా కానీ రోడ్ సిస్టమ్ ఇందులో చాలా ముఖ్యంగా కనిపించేది. ఈ రోడ్ సిస్టంలో ఒక గ్రిడ్ నెట్వర్క్ కనిపిస్తుంది. అమరావతిలో ఎందుకు వందల వేల ఎకరాలు తీసుకుంటున్నారు అనే దానికి ఇది ఒక రీజన్ అనమాట. మామూలుగా అయితే మన దేశంలో ఏ సిటీని చూసినా ఒక ప్లాన్డ్ రోడ్ స్ట్రక్చరు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఎమ్యూనిటీస్ ప్రొవిజన్ అనేది ఉండదు. కానీ అమరావతిని మొదటిసారిగా ఈ పూర్తి స్థాయి డెవలప్డ్ సిటీస్తో పోల్చి చూసినప్పుడు, డెవలప్డ్ కంట్రీస్తో పోల్చి చూసినప్పుడు పూర్తి స్థాయి గ్రిడ్ నెట్వర్క్ని ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని దానికి అనుగుణంగానే మాస్టర్ ప్లాన్ని రూపొందించారు. అటు ఇటు ఎటు నుంచి చూసినా కానీ ఒక సెంటర్ పాయింట్గా ఇది కనిపిస్తుంది. ఈ చుట్టుపక్కలే ఇక్కడంతా కూడా గవర్నమెంట్ సిటీ డెవలప్మెంట్ అంతా ఇక్కడ జరుగుతుందన్నమాట. సో ఆ కోణంలో చూసినప్పుడు N7 రహదారి, ఈ N7 రహదారి, ఇక్కడ E9 రహదారి, అంటే ఈ రెండు రహదారులు కొలీడ్ అయ్యేటువంటి ప్లేస్ అనమాట. ఈ జంక్షన్కి సంబంధించినటువంటి దృశ్యాలే ఇప్పుడు మనం చూసాము. ఇవన్నీ కూడా ఈ రోడ్స్ నెట్వర్క్ మొత్తం డెవలప్ అవుతాయి. అంటే ఎగ్జాంపుల్ ఇటువైపు వెళ్ళేటువంటి రోడ్డు, ఇటువైపు వెళ్ళేటువంటి రోడ్డు, ఇవన్నీ డెవలప్ అయితేనే ఇవి లేఅవుట్స్ డెవలప్మెంట్ అనేది ఈజీ అవుతుంది. అలానే ఫ్యూచర్ ప్లానింగ్ ను దృష్టిలో ఉంచుకుని అమరావతిలో గ్రిడ్ నెట్వర్క్స్ లో తీసుకున్నటువంటి మరొక నిర్ణయం ఏంటంటే, ఎక్కడ కూడా అండర్ గ్రౌండ్ కన్స్ట్రక్షన్ కిందే ప్లాన్ చేశారు. అందుకనే ఇది సీడ్ యాక్సిస్ రోడ్డుకు సంబంధించినటువంటి స్వరూపం. దీన్ని చూస్తే మిడిల్లో ఉన్నటువంటి ఇది మిడిల్ వే, అంటే దీన్ని బీఆర్టీఎస్ రోడ్ అని చెప్పని అంటున్నారు. సీడ్ యాక్సిస్ రోడ్లో బీఆర్టీఎస్ రూట్ అని చెప్తున్నారు. అంటే ఇది ఒక 3 లైన్, అటువైపు ఒక 3 లైన్, ఇటువైపు ఒక 3 లైన్, మొత్తం 9 లైన్స్తో ఇది ప్రణాళికను రూపొందించారు. ఇది పెద్ద రహదారి. అలానే రేడియల్ రోడ్స్కి సంబంధించి సైజు కొంత తగ్గొచ్చు, కానీ మొత్తం ప్రణాళిక మాత్రం ఈ విధంగానే తయారవుతుంది. ఒక్క రోడ్డుని చూస్తేనే ఆహా ఓహో అంటారు కదా, రేపు ఈ రోడ్స్ నెట్వర్క్ మొత్తం తయారైతే ఏ విధంగా ఉంటుంది. సో అది అందరినీ కూడా ఆశ్చర్యపరిచేటువంటి అంశం కాబోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇంటర్నల్ రోడ్ సిస్టమ్స్ పైన ఫోకస్ పెట్టింది. ఇవన్నీ కూడా ఎల్పిఎస్ లేఅవుట్ల అభివృద్ధికి బాటలు వేసేట. పగలు రాత్రి ఇక్కడ పనులు జరుగుతూనే ఉన్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే రోడ్ సిస్టమ్, దాంతో ప్యారలల్గా డ్రైనేజ్ సిస్టమ్కి సంబంధించినటువంటి పైప్ లైన్స్, డ్రింకింగ్ వాటర్కి సంబంధించినటువంటి పైప్ లైన్స్, అలానే స్టామ్ వాటర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి డక్ట్ సిస్టమ్, ఇవన్నీ కూడా ప్యారలల్గా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అంటే ఇది కూడా దాదాపుగా సీడ్ యాక్సిస్ రోడ్ అంత పెద్దది కాకపోయినా కానీ ఆ పరిమాణం సైజు తగ్గిపోవచ్చు, కానీ ఆ స్టైల్లో నిర్మాణం అయ్యేటువంటి ప్రాంతం అవుతుంది. ఇవన్నీ కూడా వాటర్ సోర్సెస్ సంబంధించి వేయబోయేటువంటి ప్లాన్స్, ఇవన్నీ ఆ విధంగా నెట్వర్క్ని చేస్తూ వెళ్తారు. అలానే ఈ మధ్య మీరు చాలామంది ఈ దృశ్యాలు కూడా చూసుంటారు. ఎందుకంటే ఇవన్నీ అండర్ గ్రౌండ్ 240 kV కేబులింగ్ను కూడా అండర్ గ్రౌండ్లో వచ్చి ట్రాక్ చేస్తున్నారు. ఇది ప్రతి రహదారి పైన కూడా ఈ పవర్ లైన్స్ అన్నీ కూడా రాబోతున్నాయి. సో ఈ నెట్వర్క్ అంతా కూడా రెడీ అయితే ఏదైతే ప్లాన్ ప్రకారం గ్రిడ్ స్ట్రక్చర్ని ప్లాన్ చేశారో ఆ గ్రిడ్ రోడ్ స్ట్రక్చర్ వస్తుంది. దాంతోపాటు ఇతర ఎమ్యూనిటీస్కి సంబంధించినటువంటి వసతులు అన్నీ కూడా వచ్చేస్తాయి. ఆ తర్వాత లేఅవుట్స్ డెవలప్మెంట్. మన దేశంలో లేఅవుట్స్ డెవలప్మెంట్ అంటే అర్థం ఏంటంటే, ఒక ల్యాండ్ తీసుకుని దాన్ని చదును చేసి చుట్టూ ప్రహరీ గోడ కట్టి రోడ్లకి కొన్ని గీతలు గీయడం, ఇల్లు కట్టుకోవడానికి గీతలు గీయడం, వాటిని ప్లాట్ల వారీగా అమ్మేయడం, ఇది మాత్రమే మనకు తెలుసు. కానీ ఒక ప్రాపర్ సిటీ ప్లానింగ్
ఏ విధంగా జరుగుతుంది, లేఅవుట్ డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతుంది, అవన్నీ కూడా అమరావతిలో ఫాలో అవుతున్నారు. వీటి ఫలితంగానే రేపు రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే అమరావతి స్వరూపాన్ని డ్రీమ్ చేశారో, అంటే ఈ మ్యాప్స్లో చూపించారో ఇటువంటి స్వరూపం వస్తుంది. ప్రతిదీ కూడా ఒక స్ట్రక్చర్డ్ వేలో ఉంటుంది. ఎక్కడ కూడా డెడ్ ఎండ్ రోడ్లు అనేవి ఉండవు. మెయిన్ రోడ్స్, ఒక రోడ్లోంచి ఇంకో రోడ్లోంచి, అంటే మెయిన్ రోడ్స్ ఎందుకని డెడ్ ఎండ్ రోడ్లు ఉండవు, గ్రిడ్ నెట్వర్క్ ఎందుకు పనిచేస్తుందంటే ట్రాఫిక్ కంజెషన్. ఒకవేళ ఇటు నుంచి వస్తున్నటువంటి వాళ్ళకి ట్రాఫిక్ ప్రాబ్లం వచ్చిందే అనుకుందాం, ఎగ్జాంపుల్ ఈ రోడ్లో వెళ్తున్నటువంటి వాళ్ళకి ట్రాఫిక్ ప్రాబ్లం వస్తే ఇమీడియట్గా డైవర్షన్ తీసుకుని ఈ రోడ్లో వెళ్ళాలనుకుంటే ఇట్లా వెళ్ళిపోవచ్చు. సో దానికోసమే గ్రిడ్ నెట్వర్క్ తయారు చేస్తారు. అందుకని చెప్పనే ఫారిన్ కంట్రీస్లో పెద్ద పెద్ద సిటీస్లో మనం ఏ రోడ్డు చూసినా కానీ అంత స్ట్రైట్గా డెడ్ ఎండ్ అనే ఆప్షన్ లేకుండా ఎటు నుంచి కావాలన్నా వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్లానింగ్ అంతా జరిగింది. కాబట్టి లేఅవుట్ డెవలప్మెంట్కి ముందర ఇన్ఫ్రా డెవలప్మెంట్ పైన రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ ఫోకస్ పెట్టింది. సిఆర్డీఏ కూడా దాన్నే ఇన్సిస్ట్ చేస్తుంది. ఇప్పుడు ప్రతి రహదారి కలిసేటువంటి జంక్షన్ పాయింట్స్ వీటన్నిటిని కూడా ఇప్పుడు డెవలప్ చేసేటువంటి ప్రాసెస్లో సిఆర్డీఏ ఉంది. ఈ నెట్వర్క్ అంతా రెడీ అయ్యడానికి కనీసం 1 సంవత్సరం పడుతుందని చెప్పని అంచనా వేస్తున్నారు. దాంతో ప్యారలల్గా ఈ లేఅవుట్స్కి సంబంధించి ఎవరెవరికైతే ప్లాట్స్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేశారో చాలామందికి రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి. హార్డ్లీ ఒక 5 to 6% పెండింగ్ ఉందని చెప్పని అంటున్నారు. ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేయడానికి కూడా ఒక 6 నెలల సమయం పట్టొచ్చు. ఈలోగా రోడ్ నెట్వర్క్ని విత్ ఎమ్యూనిటీస్ ఫుల్ఫిల్ చేస్తే నెక్స్ట్ ఎల్పిఎస్ లేఅవుట్లకి అద్భుతమైనటువంటి హంగులు తీసుకురావచ్చు అని చెప్పని ఏపీసీఆర్డీఏ భావిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.